ఒకటి నుంచి చెప్తానండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ 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 విశ్వాసమునకు కలుగు ఓర్పు నిరీక్షణను పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనీయుడి. మీలో ఎవరికైనా జ్ఞానము లేని ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనుష్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశంపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశంపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మెడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఛాయ అయినను లేదు. నా సహోదరులారా, ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు వాక్య ప్రకారము తన సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరచకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును విని దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని అవతలికి పోయి తానెట్టువాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరచూచి నిలకడగా ఉండి వాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను తన నోటికి కళ్ళము పెట్టుకొనక హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన్ను కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. 2వ అధ్యాయం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఏలియనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్నప్పుడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని నా దరిద్రుడును లోనికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు కట్టుకుని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకును దిగువన కూర్చునమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శన చేయవరగుదురు కారా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులను గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా?
అయితే మీరు దరిద్రులను అవమానపరుతురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఇచ్చుచున్నవారు వీరే గదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా. మెట్టుకు నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమను లేఖనములోనున్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞను నీవు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించేవారగుదురు. బాగుగానే ప్రవర్తించేవారగుదురు. మీలో మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవరగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్యు చేయవద్దని చెప్పెను కనుక వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధి వైతివి. స్వాతంత్రం ఇచ్చి నియమము చెప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరము తీర్పు మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు విశ్వాసము కలదని చెప్పిన వాడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒంటిదిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియలతో కూడా నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పెను. దేవుడొక్కడేను నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిగా తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు అతని క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు మనము గ్రహించున్నాము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడెను. మనుషుడు మనుషుడి విశ్వాసం మూలంలో మాత్రమే గాక క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడునని దీని వలన మీరు గ్రహించితిరి. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమైన వారిని పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసమును మృతము. 3వ అధ్యాయం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందిదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళుము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదురుపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరముకు మాలిన్యము కలగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడెను. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధుకాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలికను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పొలుగుగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తియ్యని నీరును చేదు నీరును ఊరునా?
నా సహోదరులారా, అంజురపు చెట్టునకు ఒలివ పండ్లైనను, ద్రాక్ష తీగనకు అంజురపు పండ్లైనను కాయునా, అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞాన వివేకం గల వాడెవడో వాడు వాడు జ్ఞానముతో కూడిన జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలియనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరమును మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. 4వ అధ్యాయం. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగెచ్చుల నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయో దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీయో దొరకదు. ఆయన మనయందు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకునిచున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకి కృప అనుగ్రహించినను లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనుష్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతనకును మార్చుకునుడి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, ఆయన మిమ్మల్ని హెచ్చించును. నా సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకరు మాటలాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన వాడవైతే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు అయితివి. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునకు తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. మేలైనది చేయనెరిగియు అలాగును చేయని వానికి పాపము కలుగును. 5వ అధ్యాయం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గురించి ప్రాలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. మీ చేలు కోసిన పనివారికి యొక్క అంత్యదినములందు ధనము కూర్చుండిరి.
ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు బిగుపెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగశక్తులై వద్దదినమందు మీ హృదయములను పోషించుకుంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకుని దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించినది. మీరును కూడా ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. నా సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనుగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమును ప్రకటించిన ప్రవక్తలను శ్రమానుభావముకు ఓపికకు మాదిరిగా ఉంచుకునుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. అతడు ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనిరి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టి కనుక మీరు తీర్పు పాలు కాకున్నట్లు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడి అయినను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనమ్మించి ప్రార్థన చేయవలెను పిలువనంపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకరు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు వర్షింపకుండానట్లు అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి వర్షింపలేదు. అతడు తిరిగి మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు వారిని సత్యముకు మళ్లించినప్పుడు, పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించినప్పుడు, మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పునని వాడు తెలుసుకొనవలెను.